ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. మొట్టమొదటగా మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత. ఇప్పుడు మహాతంత్ర, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని మహాతంత్రాయై నమః అని ధ్యానించాలి. జగన్మాత యొక్క గొప్ప తంత్రమైన శ్రీవిద్యయే మహాతంత్ర. ఆ తల్లి తన శ్రీవిద్య ద్వారా భుక్తిని ప్రసాదించగలదు. ఆ తల్లి కులార్ణవము, జ్ఞానార్ణవము మొదలైన తంత్రస్వరూపిణి. వాటిని బోధించే శాస్త్రస్వరూపిణి. 64 తంత్రముల స్వరూపమే మహాతంత్ర. మహామంత్ర, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని మహామంత్రాయై నమః అని ధ్యానించాలి. సర్వమంత్రముల స్వరూపిణియే శ్రీమాత. పంచదశి, షోడశాక్షరి, త్యక్షరి వంటి సర్వమంత్రములకు ప్రాణస్వరూపిణిగా అమ్మ ఉన్నది. శ్రీవిద్యా మంత్రాన్నే మహామంత్రం అంటారు. సర్వమహామంత్రములు అమ్మ యొక్క శ్రీచక్రమందే ఇమిడి ఉన్నాయి అని అర్థము. మహాయంత్ర, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీన్ని మహాయంత్రాయై నమః అని ధ్యానించాలి. పూజాచక్రము, పద్మచక్రము, అమృత ఘట, మేరులింగాది యంత్రములను కలిగిన శ్రీమాత మహాయంత్ర. సర్వమంత్రములలో శ్రీవిద్యగా, సర్వయంత్రములలో సిద్ధవజ్రేశ్వరి స్వరూపముగా గల తల్లి మహాయంత్ర. నియంత్రణా శక్తిని కలిగినది యంత్రము. ఇది భ్రూప్రస్తార, మేరుప్రస్తార, కైలాస ప్రస్తారములు అనే 3 ప్రస్తారములుగా ఉండి ఇహపరములను ప్రసాదించేదిగా ఉంటూ దీనిని ధ్యానం చేసిన వారికి యాతనలు లేకుండా కాపాడుతుంది అని అర్థము. మహాసన, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. అమ్మ యొక్క ఆసనమే పంచభూతములు, అనగా బ్రహ్మాండమే అమ్మ ఆసనం. పంచభూతాలు, పంచజ్ఞానాలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పృథ్వీ, 36 పర్వతత్వములు ఆసనములుగా కలిగిన తల్లి మహాసనగా పిలువబడుతున్నది. మహాయాగ కమారాధ్య, ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. మహాయాగము అనే విధానముచే అర్చించబడే తల్లి అతి రహస్యమైన యాగానికి మహాయాగం అని పేరు. బాహ్య శ్రీచక్ర ఉపాసనే మహాయాగం అంటారు. శివయోగులు మాత్రమే ఆచరించగలిగే ఈ మహాయాగాన్ని బ్రాహ్మీ మొదలైన అంశాలతో 64 యోగిని పూజలతో కఠోర నియమాలతో చేస్తారు. అందరికీ అది సాధ్యం కాదు. అలాంటి క్రమపద్ధతిలో జరిగే యాగమై పూజింపబడే మహాశక్తి అయిన శ్రీమాత మహాయాగ క్రమారాధ్య అని అర్థము. మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకుంటూ మనలోని అహాన్ని తీసివేస్తూ అంతర్ముఖంగా అమ్మను ధ్యానం చేసి ముక్తిని పొందడం అని మరొక అర్థము. మహాభైరవ పూజిత, ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. ప్రళయకాలము, కల్పాంతం నందు మహోగ్రుడైన మహాభైరవునిచే ఆరాధింపబడే తల్లి అని అర్థము. మంత్రస్వరూపిణి, మంత్రశక్తిమయమైన శ్రీమాతను జపమాల చేతపట్టి శివుడు ధ్యానిస్తూ ఉంటాడు. ప్రళయంలో ఆ మహాశక్తిని ఆ తల్లి ప్రసాదించగా మహాభైరవుడు ఆమెను పూజించి తన లయ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు. కాలభైరవుడు మహాయాగాన్ని మొదటగా చేసినవాడు. శివుడు సాక్షాత్తు భైరవునిచే పూజింపబడే తల్లి కనుక మహాభైరవ పూజిత అన్నారు వాగ్దేవతలు. మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 6. ఈ నామములలో అమ్మ గొప్పతనం గురించి కీర్తించారు వాగ్దేవతలు. ఇప్పుడు మహేశ్వర, మహాకల్ప, మహాతాండవ సాక్షిని, మహాకామేశ మహిషి, మహాత్రిపుర సుందరి. దీని యొక్క భావము తెలుసుకుందాము. మహేశ్వర, మహాకల్ప, మహాతాండవ సాక్షిని, ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. ప్రళయకాలం అనగా కల్పాంతము సమీపించే సమయంలో ప్రళయరుద్రుడై మహాశివుడు మహాభైరవ రూపుడై ప్రళయతాండం చేస్తాడు. సకల జీవరాశి నశించిన తర్వాత ఈశ్వరులు మాత్రమే మిగిలి ఉంటారు. ఆ ప్రళయతాండవానికి ఆ తల్లి ఒక్కరే ప్రేక్షకురాలు కనుక ఆ జగన్మాతను మహేశ్వర, మహాకల్ప, మహాతాండవ సాక్షిని అన్నారు వాగ్దేవతలు. మహాకామేశ మహిషి,
ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. కల్పాంతం నందు విరిగిపోయిన గొడ్డలి చేబూరిన శివుడు శివునిచే కల్పింపబడిన తాండవమును, పాశ అంకుశ పుష్పబాణ ఇక్షుదండమును ధరించిన దేవి సాక్షిగా ఉండి ఆ శివసారూప్యములో శోభిల్లుతూ ఉన్న జగదాంబయే మహాకామేశ మహిషి, మహాకామేశ్వరుని పట్టపురాణి అయిన మహాకామేశ్వరి దేవి అని అర్థము. మహాత్రిపుర సుందరి ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. జ్ఞానము, ఉపాసన, కర్మ అనే 3 శరీరత్రయాలు త్రిపురాలుగా పిలువబడతాయి. ఈ శరీరానికి ఆయా రూపాలకు సౌందర్యం కలిగించే తల్లి మహాత్రిపుర సుందరి. త్రిపురాసురులను వధించి త్రిపుర సుందరినిగా కీర్తి సాధించిన సుందరిని ఇల్లాలు త్రిపుర సుందరి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 3. ఇవి అమ్మ గుణములను, మహిమలను వర్ణించారు వాగ్దేవతలు. శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.